తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరుని దేవస్థానం తిరుపతిని కూడా గడిచిన 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని, అక్కడ లభించే ప్రసాదమైన లడ్డుల్లో కూడా కల్తీ చేశారని, మన రాష్ట్రంతో పాటు ప్రపంచ నలుమూలల నుండి వచ్చి ఆ కలియుగ దైవాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకునే భక్తులను క్షమాపణలు కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా నేడు ఒంగోలు నగరంలో సమతానగర్లోని శ్రీ వెంకటేశ్వరుని దేవాలయంలో జనసేన వీర మహిళలు, తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, వ్యాపారవేత్త, జనసేన నాయకులు కంది రవిశంకర్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించిన మహిళలు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాస ప్రసాద్ సర్వోత్తరాధికారి శ్రీనివాస ప్రసాద్ ఏదైతే తిరుమలలో మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. భక్తులు పోయిన వాళ్ళకు కానీ, అక్కడ ఉండే ప్రసాదాలు కానీ ఇదివరకు ఎలా ఉండేది, ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టు మేము పోయినప్పుడు కూడా చూసాం. అలాంటి తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత దాని లడ్డుల్లో కూడా వాళ్ళు వాడే వస్తువులంతా కూడా కల్పితం చేసి దాన్ని అన్నీ కూడా ఇబ్బందులు చేయటం కూడా, ఇవన్నీ కూడా మీడియాలో కానీ అదేవిధంగా ఎంక్వైరీలో కానీ తేలటం కూడా జరిగింది. దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిది పవిత్రమైన ప్లేస్ అది. అక్కడికి పోయి ఒక మొక్కుబడి చేసుకొని వస్తే ఖచ్చితంగా జరుగుతుంది అనేది హిందువులకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి తెలిసినది. ఇది ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పోవడం కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయం. అలాంటి దాన్ని డైల్యూట్ చేయడానికి ఏదో విధంగా చేసే పరిస్థితులు కూడా మనం చూసాం. దానికి ఈరోజు ప్రసాదాల్లో చేసిన కల్తీ గురించి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షలు 4 రోజులు ఆయన చేపడతా ఉన్నాడు. ఎల్లుండో రేపో తిరుమల కూడా వెళ్ళటం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ప్రకాశం జిల్లానే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఆయనతో పాటు దీక్షలు చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా కోరుకోవటం కూడా జరుగుతూ ఉంది. దానికి సంఘీభావంగా ఈ రోజు నుంచి మన ఒంగోలులో కూడా ఇటు ఎన్డీఏ కూటమి తరఫున జనసేన కానీ అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం అందరూ కూడా కలిసి ఆయనకి సంఘీభావంగా తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా అధికారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఉండేటప్పుడు మన ధర్మం మనం కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండి అవకాశం వచ్చిందిలే అని చెప్పి 151 సీట్లు వచ్చినాయి అని చెప్పి ఇష్టారాజ్యంగా చేసి అనేక మందిని ప్రజల్ని ఇబ్బందులు పెట్టి వ్యవస్థనే సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. కాబట్టే భగవంతుడు ఆయనకి 11 తోటి ఈరోజు పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షకి అందరం కూడా సంఘీభావం తెలపాలి.
అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఇది మొదలు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. గత కొన్ని రోజుల నుంచి తిరుపతిలో జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అరాచకాలు జరిగినాయి, దర్శనానికి కూడా దేవుడి దర్శనానికి కూడా ఏ విధంగా అమ్ముకున్నారు, దానిలో భాగంగా లడ్డు ఏదైతే పవిత్రంగా హిందువులందరూ పవిత్రంగా ప్రసాదంగా పూజించేటటువంటి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూలు ఆ యొక్క పదార్థాలు కలపటం, కల్తీ లడ్డూలు అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందజేయటం అనేది అది బయటికి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి యుద్ధం కాదు, ఇది భారతదేశంలో అందరి మీద ప్రతి ఒక్క భారతీయుడి మీద కూడా జరుగుతున్నటువంటి యుద్ధంగా మనందరం కూడా దీన్ని పరిగణించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పరమతాన్ని కూడా గౌరవించేటటువంటి భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి హిందూ ధర్మం సనాతన ధర్మం అనేది పాటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ఇక్కడ హిందువులమా ముస్లింలమా క్రిస్టియన్సా అనేది కాదు, మనందరం కూడా భారతీయులు. ఎవరి మతాన్ని కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయానికి, ఆ వెంకటేశ్వర స్వామి దైవానికి భక్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన ప్రశ్నిస్తూ దీక్ష చేపట్టినటువంటి భాగంలో ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే కంది రవిశంకర్ గారు, అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయటం నిజంగా మేమందరం కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఆ రోజు ఎలాగ కూటమిలో కలిసిమెలిసి పనిచేసామో ఈరోజు మళ్ళీ కూడా అదేవిధంగా ఐక్యతతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపడం అనేది చాలా గొప్ప విషయం. రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుంటారని చెప్పి ఆశిస్తూ తిరుపతి మీద జరిగినటువంటి దాడిని ఇది భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడి మీద జరిగినటువంటి దాడిగా పరిగణించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తిరుపతి ఈ లడ్డు విషయంలో ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కళ్ళు, అన్ని మతాలు, అన్ని కులాలు, ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉన్నదండి. అందరూ గౌరవించేదండి. ఆ లడ్డు అనేది ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఇంటికి వచ్చాడు అని అనుకుంటారండి. లడ్డు తేగానే ఆ లడ్డు మీద ఇలాంటి జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకమైన దీక్ష తీసుకొని ఈ 11 రోజులు తిరుగుతున్నారు. ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన ఒక ధర్మంగా మాకు ఒక సూచనలు ఇచ్చారండి. ఆ పార్టీ లైన్గా అందరూ ఉమ్మడిగా కూటమితో కలుపుకొని ప్రతి ఒక్కళ్ళు ఇది చేయాలని ఈ కార్యక్రమానికి గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు వచ్చినందుకు చాలా సంతోషం అండి. అందరు కూటమిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలండి. ఇటు మా జనసేన కార్యకర్తలు, వీర మహిళలు వీళ్ళు అందరూ మొత్తం మహిళలు అందరూ కలిసి ఈరోజు గట్టిగా చేయాలని చెప్పి ఉదయాన్నే నుంచి పాపం అంతా రెడీ చేసుకున్నారండి. అందుకని చెప్పి మార్నింగే దైవ దర్శనం చేసుకొని ఈరోజు చేస్తున్నారండి. అందుకని మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి ఇలాంటి ప్రాబ్లంని ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కోవాలి, చేయాలి. ఇది భగవంతుడి లడ్డు. ఈ లడ్డు అనేది మన ఇంటికి వచ్చిందంటే ఎవరన్నా పోతా చిన్న లడ్డు ముక్క పెడితే ఎంతో గౌరవంగా కళ్ళకద్దుకొని మన దండం పెట్టుకొని చెప్పులు ఇప్పి మన దండం పెట్టుకుంటామండి. ఇలాంటి కార్యక్రమం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ వీళ్ళందరూ కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలందరికీ ఇంకొకసారి నా కృతజ్ఞతలు చెప్తూ తిరుపతిలో జరిగిన లడ్డు విషయంలో కళ్యాణ్ గారు దానికి సంఘీభావంగా పశ్చాత్తాపం దీక్ష చేపట్టిన సంగతి అందరికీ తెలిసింది. నేను గత 11 రోజుల నుంచి కళ్యాణ్ గారు దీక్షలోనే ఉన్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు మేము ఈ 4 రోజుల ప్రోగ్రాంలు ఉంటే ఈరోజు సాయంత్రం దీపారాధన, రేపు గుళ్ళోనే భజన కార్యక్రమం ఉంటుంది, తర్వాత నగర సంకీర్తన ఉంటుంది, అలాగే తర్వాత నెక్స్ట్ డే గుళ్ళో భజన ఉంటుంది. దీనిలో ప్రతి ఒక్కరు పాల్గొని మనము లడ్డు వస్తే అంత పవిత్రంగా చూస్తాము, దేవుడు వెంకటేశ్వర స్వామి మనకు పంపించినట్టే మనందరం భావిస్తాము. అలాంటి లడ్డులో కల్తీ జరిగినందువలన ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎన్నో అరాచకాలు చేశారు ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. ఈ లడ్డు విషయంలో ఎవరైతే అన్యాయం జరిగారో వాళ్ళందరూ శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఏదైతే మన సనాతన ధర్మం ఉందో దాన్ని వెక్కిరింపుగా తిరుపతి లడ్డు విషయంలో కల్తీ చేసి ఏదైతే దుర్మార్గం చేశారో దానికి వెంకటేశ్వర స్వామికి ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు గత 11 రోజుల నుంచి దీక్ష చేపట్టారు. దానికి సంఘీభావంగా రేపు 2వ తారీఖు ఆయన తిరుమల వెళ్ళనున్నారు. ఈ 4 రోజులు స్టేట్ మొత్తంలో ఉన్న వీర మహిళలందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేపడుతూ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. తిరుపతి లడ్డు అనేది ప్రతి ఒక్క హిందూ యొక్క ఎమోషన్ ఫీలింగ్. అది దేవుడు భక్తిని మేము ఎంతో నమ్మే
దాని మీద ఇలాంటి చర్యలు చేపట్టడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివి ఇంకోసారి చేపట్టకుండా మనమందరం ముందుండి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈ 4 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. స్వామి గుళ్ళో జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దీక్షలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అలాగే జనసేన నాయకులకి, వీర మహిళలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, మహిళా నాయకురాలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ప్రతి ఒక్కరి నోట్లో నానుతున్నటువంటిది ఈ లడ్డూదేను. ఎందుకంటే ఆ రోజున గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ బయటికి తెలియకుండా దాచిపెట్టి మన హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన ఉంది. ఈ రోజున బయటపడేసరికి నేను మానవత్వం ఉన్నవాడిని, నేను మానవత్వం గలవాడిని అని చెప్తున్నాడు. మానవత్వం అనేది నీకుందా? అసలు మానవత్వం ఉంటే ఈ రకంగా చేస్తావా? దేవుడికి అన్యాయం చేసిన వ్యక్తివి నువ్వు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా మన వెంకటేశ్వర స్వామిని ఎంతో ఆరాధిస్తారు. ఆరాధ్య దైవానికి ఇంత అన్యాయం చేసిన వాడివి, ఆ భగవంతుడే నీకు తగిన శిక్ష విధించాలని చెప్పేసి ప్రతి హిందువు కోరుకుంటున్నాడని చెప్పేసి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.